హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా వ్లాగ్. ఈరోజు రెసిపీ మేథీ పరాటా అండి. క్విక్ అండ్ ఈజీగా మేథీ పరాటా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఈ మేథీ పరాటాకి ఏ కూర అవసరం లేదు, పెరుగుతో పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా మెంతాకు ఒక పెద్ద కప్పు తీసుకోవాలి. తీసుకున్న ఈ మెంతాకుని చిన్న చిన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ గోధుమ పిండిని వేసుకున్న, తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, తర్వాత 1 టీ స్పూన్ వామ్ అండి, ఇది ఏ స్టోర్లో అయినా దొరుకుతుంది. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పేస్ట్ కోసం అయితే కొద్దిగా అల్లం, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, 3 పచ్చిమిర్చి, ఈ 3 మిక్సీ జార్లో వేసుకొని వాటర్ కొద్దిగా వేసి గ్రైండ్ పేస్ట్ చేసుకోవాలండి. ఈ గ్రైండ్ చేసిన పేస్టుని ఈ పిండిలోకి వేసుకోవాలి. అండ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకుని కూడా ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. అండ్ కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత వాటర్ కొద్దిగా వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి. మనం ఎప్పుడూ చేసుకునే చపాతీ బదులు ఈ చపాతీలు ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత మీకు కావలసిన సైజులో చపాతీలు చేసుకోండి. రెడీ అయిపోయిందండి. నేనైతే చపాతీకి కాంబినేషన్ పెరుగు చేశాను. చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ పరోటాలోకి అసలు ఫ్లేవర్ తెలుస్తుంది. మసాలా కూరతో తిన్నా బాగుంటాయి, బట్ ఇది డామినేట్ చేస్తుందండి దీని ఫ్లేవర్ని. అందుకే పెరుగుతో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చాలా ఈజీగా ఉంది కదండి, ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ వ్లాగ్ చూశాక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.